నమస్తే వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ నా అన్వేషణ. ప్రపంచ దేశాలు తిరుగుతూ తెలుగు వాళ్లకు ప్రపంచాన్ని చూపించిన అన్వేష్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ శివాజీపై మహిళల వస్త్రధారణపై అన్వేష్ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపాయి. అయితే ఈ ఇష్యూ అక్కడితో ఆగలేదు. అన్వేష్ హిందూ కాదని, ఆయన మతం మార్చుకున్నారని, దేశం అంటే గౌరవం లేదని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. దీనిపై అన్వేష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. బ్యాంకాక్ వీధిలో నిలబడి చేతిలో పాస్పోర్ట్, భగవద్గీత పట్టుకొని మరి తనపై వస్తున్న విమర్శలకు నిప్పులు చెరిగే సమాధానం ఇచ్చారు. గడిచిన 2 ఏళ్లలో 60,000 రేపులు జరిగితే మాట్లాడని నోళ్లు నేను ఆడవాళ్ల సేఫ్టీ గురించి మాట్లాడితే ఎందుకు లేస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు 2026లో తనను విమర్శించిన వాళ్లకు ఖచ్చితంగా కర్మ తగులుతుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు అన్వేష్ ఏమంటున్నారు, ఆయన ఆవేదన ఏంటి, ఆయన మాటల్లోనే చూద్దాం. హిందువు కాదని చెప్పి నా మతం మార్చడానికి ట్రై చేసి ఎన్నో చేశారు.